ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన దేవుడు యేసయ్య ఇంతవరకు మనల్ని ఆయన కాపాడి సంరక్షించారు. మరి ఈరోజు ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క కృపకు పాత్రులమై, ఆయన కాపుదలలో, ఆయన సంరక్షణలో ఈ విధంగా ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటం ఆయన కృప మాత్రమే. ఆయన మనకిచ్చినటువంటి ధన్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం ఒక మాటను ధ్యానించుకుందాం. దైవజనుడైనటువంటి ఏలియా జీవితంలో నుండి ఒక మాటను మనం ఈ రోజున జ్ఞాపం చేసుకుందాం. ఒకానొక రోజున దైవజనుడు ఏలియా రాజైన ఆహాబు దగ్గరికి వెళ్ళి ఇక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఇక రాబోతున్న కాలంలో మంచైన వర్షమైన పడదు, నేను ఎవరి సన్నిధిలో నిలుచున్నాను, ఆ జీవగలని సైన్యములకు అధిపతి యెహోవా తోడు, నేను చెప్తున్నాను, ఇక మంచైన వర్షమైన రాబోయే కాలంలో ఇక పడదు అని చెప్పి, అలా చెప్పి రాజా అంతఃపురంలో నుంచి బయటకు వస్తుండగా దేవుడు ఆయనతో మాట్లాడాడు. నువ్వు తూర్పుగా వెళ్ళి కేరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు అని. నీకు నీవుగా హైడ్ యువర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. నీకు నీవుగా దాగి ఉండు, నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి. కేరీతు అని అంటే కట్టింగ్ లేకుంటే సపరేట్ అని. సో కేరీతు అనేది ఒక లోయ అని తెలుగు తర్జుమాలో ఒక లోయ అనుభవం అంటే ఆ పేరుకి అర్థం తెలుగులో అనువదించారు లోయ అని. కానీ కొన్ని హిబ్రూ దానికి సంబంధించినటువంటి ఆ లాంగ్వేజ్లో దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే కటింగ్ లేక సపరేట్ అని. సో ఇక్కడ మనం గమనించాలి, దేవుడు దైవజనుడైనటువంటి ఏలియాని అంటున్నాడు, ఏలియాతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నీకు నీవుగా దాగి ఉండు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని బిడ్డలైన మన జీవితంలో మనము కేరీతు వాగు అనే అనుభవంలో మనం రావాలి. మనం కూడా వెళ్ళి మనముగా కేరీతు వాగు దగ్గర మనం దాగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కేరీతు వాగు మనకు కొన్ని చక్కటి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైన సత్యాల్ని మనకు తెలియజేస్తుంది. దాగి ఉండటం అని అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మనం చూసాం కదా, కటింగ్ అనమాట. లోకానికి మనకు వేరై ఉండటం, వారితో మన సంబంధం కట్ చేసుకోవటం అంటే మనము ఎక్కువ శాతం దేవుని సన్నిధిలో దాగి ఉండటం, దేవుని యొక్క సన్నిధిలో మరుగే ఉండటం, దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఆయన సన్నిధిలోని ఆయన ఇచ్చిన నీళ్లను తాగుతూ ఆ కేరీతు అనుభవంలోకి మనం నడిపించబడటం. అంటే ఎక్కువ శాతం ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనిషి తనను తాను ఎక్స్పోజ్ అవ్వడానికి, నన్ను పలాని చోట, పలాని ప్రాంతంలో, పలాని ఏరియాలో నేను ముఖ్యమంత్రులతో కలుస్తున్నాను, నేను ఎమ్మెల్యేలతో కలుస్తున్నాను, నేను మంత్రులతో కలుస్తున్నాను, నాకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది, పెద్ద పెద్ద బిషప్పులు నాకు తెలుసు, అలా ఇలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూస్తుంటాం. అలాగా అనేకులకి యాంగ్జైటీ ఉంటుంది. నేను పలానాలతో కలిశాను, సెల్ఫీ తీసుకున్నాను, పలానాలతో కలిశాను, పలాని సేవకులతో, పలాని యొక్క సమస్త నాయకులతో, గొప్ప అధిపతులతో, వాళ్ళతోనే నాకు కాంటాక్ట్లు ఉంటాయి, సాధారణంగా ఉన్నటువంటి వారితో నాకు పెద్దగా సంబంధాలు ఉండవు, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాను అంటూ చాలామందికి మనం ఈ యొక్క మానవుని యొక్క మనసులో ఇలాంటి హెచ్చుదల, తనను తాను హెచ్చించుకోవటం, తను తాను ఊహించుకోవటం, గొప్ప స్థితిలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని గొప్ప బడాయి డాబుసారి మాటలు చాలామందిలో మనం గమనిస్తుంటాం. కానీ గొప్ప దైవజనుడిగా పేరుగాంచినటువంటి ఈ దైవజనుడైనటువంటి ఈ యొక్క ఏలియాతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి దాగి ఉండు. సో ఎప్పుడైతే మనల్ని మనం దేవుని సన్నిధిలో దాగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తామో, దేవుని దగ్గర మనం ఎప్పుడైతే మనం మరుగే ఉండడానికి ఇష్టపడతామో, అప్పుడు చాలా గొప్ప దీవెనకరమైన పరిస్థితి మనం చూస్తాం. దైవజనుడు దేవుడు తనతో చెప్పిన మాటకు ఏలియా లోబడి వెళ్ళి దాగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దైవజనుడు ఏలియా ఆ యొక్క
కేరీతు వాగు దగ్గర దాగి ఉన్నటువంటి ఆ కాలము సంపూర్ణమైందో అప్పుడు ఆయన మరొక లెవెల్లోకి, మరొక స్థాయిలోకి దేవుడు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ప్రమోట్ చేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ మనం గమనించాలి, మనల్ని మనం లోకానికి, లోకపు ఆశయాలకి, లోకపు కోరికలకు, తలంపులకి మనం కట్ చేయబడి మనము లోపల దేవునితో సఖ్యతలో ఉండాలి. దావీదుడైనటువంటి దావీదు కూడా తన కీర్తనలో ఈ మాట రాస్తాడు. 27వ కీర్తనలో ఆయన తన గుడారపు చాటున ఆయన నన్ను పర్ణశాలలో, ఆయన గుడారపు నీడలో దాచుతాడు అని. సో ఈయన ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఆశ ఏంటంటే, ఆయన మందిరంలో, ఆయన గుడారపు దగ్గర నేను దాచబడి ఉండాలి. కౌరవ కుమారులు కూడా అంటారు, దేవుని బలిపీఠం దగ్గర పిచ్చుకకు గూడు పెట్టుకోవడానికి నివాస స్థలం దొరికింది అని. సో ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఒక ప్రతి క్రైస్తవుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ, సేవకుడు కానీ, విశ్వాసి కానీ, చిన్న కానీ పెద్ద కానీ, ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే దేవునిలో దాగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరుగై ఉండేటువంటి పరిస్థితి అంటే దాని ఉద్దేశం ఎంతకీ ఏదైనా సరే దేవుని ఘనపరిచేటువంటి తత్వం, దేవుని మహిమపరిచేటువంటి ఉద్దేశం, నీవు నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఏది కలిగి ఉన్నా దేవుణ్ణి మహిమపరిచేటువంటి మనస్తత్వం నువ్వు కలిగి ఉండాలి. దావీదు రాజు తన యొక్క మాటల్లో అనుభవాలు చెప్తున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో అని అంటాడు, ఇంతగా ఇవన్నీ మేము ఇవ్వడానికి మా దగ్గరే ఉందయ్యా, నువ్వు ఇచ్చిన దాంట్లో మేము కొంత నీకు ఇచ్చామని అంటాడు. ఇంతగా నన్ను హెచ్చులోనికి తేవడానికి నేనే పాటు వాడినయ్యా అని అంటాడు. సో ఈ యొక్క అనుభవాలను చూస్తే దావీదు తన యొక్క పూర్వపు స్థితిని, తన యొక్క బేస్ ఎక్కడ ప్రారంభమైందో, తను ఎలాంటి వాడో, ఏ స్థితిలో నుంచి వచ్చాడో ఆ స్థితిని ఆయన మర్చిపోలేదు. ఈ రోజున ఒకవేళ దేవుడు నన్ను రాజసింహాసనంలో కూర్చోబెట్టాడు అన్నంత మాత్రాన నేను గర్వించడానికి నా దగ్గర ఏం లేదు. అంత గొప్ప రాజు అయినటువంటి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి సాష్టాంగ నమస్కరించి, ఇంతగా నన్ను హెచ్చులోనికి తేవడానికి నేను ఏ పాటు వాడినని దేవుని దగ్గర తను తాను సరౌండ్ అవుతున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. ఎంతగా దీనత్వము మరుగై ఉండడానికి ఇష్టపడుతున్నాడో ఆలోచించండి. ఈ రోజున దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నా, ఉద్యోగమా, వ్యాపారమా, కుటుంబమా, భార్యనా, పిల్లలనా, భర్తనా, ఆస్తులా, లేకుంటే సౌందర్యమా, లేకుంటే నీకున్న టాలెంట్లా, నీకున్నటువంటి చాలా గొప్ప నీకున్నటువంటి ఆ యొక్క కృపా వరాలా, ఏదైనా కావచ్చు, ఏదైనా సరే, దేన్ని బట్టి అయినా సరే నువ్వేం చేయాలంటే, ఇవన్నీ నాది కాదయ్యా, నువ్వు ఇచ్చిందయ్యా అని దేవునికి మనము పూర్ణంగా అప్పగించుకోవాలి. దేవుని యొక్క దాసుడు పౌలు గారు యేసేని గురించి ఒక చక్కటి మాట రాస్తాడు. సమస్తమును తండ్రి అయిన దేవుడు యేసే పాదాల కింద ఉంచితే, సమస్తమును తనకు లోపరిచిన తండ్రికి తాను వెళ్ళి ఆయన సాగిలపడ్డాడు, ఆయనకి సమర్పించుకున్నాడు అని యేసేని గురించి దావీదు పౌలు ఎంత చక్కగా వర్ణించాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. సమస్తమును తన పాదముల కిందకి ఆయన లోపరిచాడట, యేసు ప్రభు పాదాలకి. ఆ సమస్తమును తనకు లోపరిచిన తండ్రికి తానే వెళ్ళి ఆయన సమర్పించుకున్నాడని. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం ఈ కేరుతు అనుభవంలోకి మనం దాగి ఉండటం, సమర్పించుకోవటం, మనం లోకానికి వేరే ఉండటం, అదే సమయంలో లోయ అనుభవం కూడా మనం అర్థం చేసుకోవాలి. లోయ అనుభవం అంటే తగ్గింపు జీవితం. సో ఏ విధంగా మన జీవితాల్లో మనం తగ్గించుకొని లోయ అనుభవంలోకి మనం ఎప్పుడైతే మనల్ని మనం సరౌండ్ చేసుకొని, దేవా నీ చిత్తం ఏదైనా సరే నీ చిత్తం అంటూ దేవుని యొక్క నడిపింపుకు మనం లోబడాలి. మనతో ఉన్న వాళ్ళని మనం ఒకవేళ పోగొట్టుకున్నా, మన బంధువులైనా, రక్త సంబంధికులైనా, లేక సంఘ బిడ్డలైనా, మన యొక్క పరిచర్యలో ఏదైనా ఒకవేళ ఎదురైనా, అందరూ నాకంటే చిన్నోళ్ళందరూ గొప్పగా పెద్ద పెద్దోళ్ళతో సాంగత్యం కలిగి ఉన్నారు, గొప్ప గొప్పగా స్టేజీలు ఎక్కి పోస్టర్లలో కనబడుతున్నారని రకరకాలైన ఆలోచనలు వచ్చి, నేను ఏ పాటి వాడిని, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద వ్యసన పడుకు, బాధపడుకు, దేవుని దగ్గర నువ్వు నీరసపు మాటలతో మాట్లాడుకు. ఒక్కటి చేయాల్సిన పని ఏంటంటే, దేవా నీ గుడారపు మాటన నేను ఉంటే చాలయ్యా, నేను ఎక్కడో వెళ్ళాలి, ఏదో స్టేజీల మీద, పోస్టర్ల మీద, ఏదో ఫ్లెక్సీల మీద నా ఫోటో కనబడాలి, ఇవేం అవసరం లేదయ్యా, నీ గుడారపు మాటున నన్ను దాచి ఉంటే చాలు, నాకు అంతవరకు ఉంటే, నీ రెక్కల నీడలో నన్ను దాచి ఉంటే చాలయ్యా అని నువ్వు ఆశపడితే, దేవుడు ఏలియాని అక్కడే ఉంచలేదు.
అక్కడి నుంచి ఏలియాని దైవజనుడైన ఏలియాని దేవుడు ఆ యొక్క సారెపతికి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి దేవుడు మళ్ళా ఏలియా దైవజనుడు ఆహాబును కలిసేటట్లు చేశాడు. అలాగా మనం గమనిస్తాం. హోరేబు కొండకి వెళ్తాడు, 40 రాత్రి మగలు నడుచుకుంటూ వెళ్తాడు. ఇక్కడ మనం అలాగా అక్కడి నుంచి మనం గమనిస్తే ఆయన ప్రవక్తలను అయినటువంటి ఎలీషాగా ఆయన్ని అభిషేకిస్తాడు, రాజులను అభిషేకింప చేస్తాడు. ఇలాగే మనం గమనిస్తే స్టెప్ బై స్టెప్ ఏలియా గారి జీవితంలో ఆయన అగ్నిరథముల చేత పరలోకానికి ఆరోహణమయ్యేటట్లుగా ఆయన కొనిపోబడ్డాడు. ఇక్కడ మనం గమనించాలి, ఏలియా కేరీతు అనుభవంలో ఉన్న తర్వాతనే మెట్టుమెట్టుగా స్టెప్ బై స్టెప్ దేవుడు ఆయన్ని పరలోకానికి ఆ యొక్క అగ్నిగురముల రథముల చేత ఆయన కొనిపోయేటట్లు చేశాడు. సహోదరుడా, సహోదరి, సేవకురాల, విశ్వాసి, మనము దేవునిలో మరుగే ఉండడానికి ఇష్టపడాలి. మనం ఏమైనా సరే దేవుని ఘనపరచాలి. మనకేమున్నా అది ఆయన ఇచ్చిందే అనేది గుర్తుపెట్టుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే ఆ విధంగా తగ్గించుకొని అప్పగించుకుంటామో తద్వారా దేవుని యొక్క నడిపింపు మనల్ని మహిమలో చేర్చేంత వరకు ఆయన కొనసాగిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ఎక్కడ కూడా నువ్వు బయటికి కనబడలేదని, నిన్నెవరు పిలవటం లేదని, నువ్వెక్కడ ఎక్స్పోజ్ కావట్లేదని ఒకవేళ నువ్వు ఆ విధమైన చింతిస్తున్నావేమో, చింతించిన అవసరం లేదు. దేవుని రెక్కల నీడలో మరుగుపడి ఉంటే చాలు. దేవుడు ఒకనొక రోజున ఈ విధంగా మహిమలోకి నేను ఆయన తీసుకుని వెళ్తాడు. మహిమలో నిన్ను ఆయన చేర్చే ముందుగా ఈ మార్గాల్లో కూడా నీకు అనుభవాలను దేవుడు తీసుకొస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును మా ప్రభు రక్షకుడా, ఇదిగో ఈ ఉదయకాలమందు నా తండ్రి, అయ్యా మీరు పితృడైనటువంటి ఏలియా గారి జీవితంలో ఇచ్చినటువంటి కేరీతు అనుభవాన్ని మాకు మీరు విశదీకరించారు. కేరీతు అనుభవంలో దాగి ఉండటం, సపరేట్ చేయబడటం, మమ్మల్ని మేము కత్తిరించుకోవటం, నాయన లోకపు కోరికలకు, ఆలోచనలకి, క్రియలకి, బ్రతుకుకు మేము కట్ చేయబడిన వారమై, మేము నాయన దాని నుంచి వేరు చేయబడిన వారమై మీ యొక్క సన్నిధిలో దాగి ఉండాలని మీ లేఖనాల ద్వారా మాకు విశదీకరించారు. పితృడైనటువంటి మీ దాసుడు ఏలియా గారిని మీరు ఏ విధంగా నడిపించారో ఆ విధంగా మా జీవితాలు కూడా మేము నడిపించబడేట్లుగా మీరు మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచినంత వరకు మేము మౌనంగా సహిస్తూ, భరిస్తూ, సంతోషిస్తూ, అక్కడే ఆనందిస్తూ మీ యొక్క సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి, కార్యాలు చేయండి. మరి నా ప్రభు రక్షకుడా, మరి ఈ యొక్క ఉదయకాలమందు నా తండ్రి, ఎవరి హృదయాలైతే కృంగి ఉన్నాయో ఒకనొక రోజున దేవా మీరు వారిని హెచ్చిస్తారని, వారిని ఘనపరుస్తారని, ధైర్యపరుస్తారన్న విశ్వాసముతో నీ బిడ్డలు ఆధ్యాత్మికంగా విశ్వాసులుగాను, సేవకులుగా ముందుకు కొనసాగించబడుతూ మీకు మహిమ తెచ్చేటట్లుగా ఒక్కొక్కరిని మీరు సిద్ధపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృపతోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిశ్చయంగా దేవుడు నువ్వు ఎంతవరకు దాగి ఉండాలో అంతవరకు నేను మార్చుతాడు. నేను ఒకరోజు దాగి ఉన్న నిన్ను అలాగే వదిలిపెట్టకుండా ఆయన నిన్ను తీసుకెళ్ళి తన నామ మహిమాత్మగా దేవుని యొక్క సేవకుడిగా చిన్న రిక్వెస్ట్ ఇస్తున్నాను. ఈ మాటలు షేర్ చేసి ప్రభు పరిచయంలో తోడ్పాటు